ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్. ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి. మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. మనసు చాలా బలమైన శత్రువు. దీనితో యుద్ధం చేయడం కూడా అత్యంత దుష్కరమైన పని. దీనితో యుద్ధంలో ఒక విచిత్రమున్నది. యుద్ధం చేసేవాడు కనుక యుద్ధంలో దృఢంగా నిలబడితే తన ఇచ్ఛాశక్తిని మనసుకు సంబంధించిన పనులలో వినియోగిస్తే యుద్ధంలో నిమగ్నమైన సైనికుని శక్తి అత్యధికంగా పెరిగి ఒకరోజు అతను మనసుపై సంపూర్ణ విజయాన్ని సాధిస్తాడు. మనసును దృఢమైన నిశ్చయం మీద స్థిరంగా ఉంచగలిగితే ముముక్షు యొక్క ఇచ్ఛాశక్తి బలపడుతుంది. మనసు యొక్క స్వభావం మనిషికి అనుకూలంగా అవుతుంది. దానికి పని ఇవ్వండి. అది ఖాళీగా కూర్చోవాలనుకోదు. దానిని నీవు పువ్వు మీద వాలే సీతాకోక చిలుకలాగా తయారు చేస్తే అది నిన్ను ఎక్కడెక్కడి దుమ్ము కరిపిస్తుందో, నీవు దానిని దాని ఇష్టానికి వదిలివేస్తే అది పగలు రాత్రి ఎక్కడెక్కడో తిరుగుతుంది. కాని నీవు దానిని చింతన చేయదగిన వస్తువులపై స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తే అది నీకు అందరికంటే గొప్ప స్నేహితుడిగా తయారుతుంది. ఎప్పుడెప్పుడు నీ అంతఃకరణలు వాసనల బలమైన కోరిక ఉత్పన్నమవుతుందో నిశ్చయాత్మకమైన బుద్ధిని జాగృతం చెయ్యి. మనసు నుంచి కొలది కాలం వేరుపడి దానిపై తీక్ష్ణమైన దృష్టిని పెట్టు. అంతే ఆలోచనల గొలుసు తెగిపోతుంది. దానితో కొట్టుకుపోవాల్సిన పని ఉండదు. మనసు పనులతో నీ ఆత్మను స్వరం కలపనివ్వకు. ఈ అభ్యాసం వలన అది ఆజ్ఞ ఇచ్చేదిగా కాక ఆజ్ఞను పాటించే సామాన్యమైన అనుచరుడుగా మారుతుంది. అఖండ జ్యోతి 1912 మార్చి 12వ పేజీ.